జై జగన్. ఒకసారి ఈ మంత్రి గారు ఏదో చెప్తున్నారు, ఈ వీడియో ఒకసారి చూడండి. భవిష్యత్తులో ఈ జిల్లాల్లో ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా కనపడనీయకుండా బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. శాశ్వతంగా ఈ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని రద్దు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ. చూశారుగా ఈ మంత్రి గారు నిమ్మల రామనాయుడు గారు ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంకా గెలిపించొద్దంట. అలాగే ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డికి రాకూడదంట. జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయాల్లో ఉండకూడదు. అయ్యా మంత్రి గారు, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రం ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో లేకుండా చేయాలన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలన్నా, మంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కన్నా మీ తండ్రి ఈ భూమి మీదకి దిగి రావాలా, అది గుర్తుపెట్టుకోండి. మాకు ఎదురుగా పోటీ చేసే పార్టీ ఉండాలి, ఆ పార్టీ మీద మాకు గెలుపు రావాలని కోరుకోవచ్చు, కానీ ఆ పార్టీనే ఉండకూడదు, భూస్థాపితం అయిపోవాలని కోరుకోవడం అంటే మీరు ఎంత దిగజారిపోయారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కాబట్టి మీరు ప్రతి ఒక్క దాంట్లో జగన్మోహన్ రెడ్డి భజన చేయకపోతే మీరు బతకలేరా ఈ రాష్ట్రంలో? మిమ్మల్ని సరే 164 సీట్లు ఎలా వచ్చాయో మీకు తెలుసు, మీ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ వచ్చాయి, ప్రజలు వేశారని మీరు నమ్మారు. కాబట్టి ప్రజలకు ఈ 5 ఏళ్ళు మీరు మంచి చేయండి. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంటే ప్రజలకు మంచి చేయకపోగా పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి భజన చేస్తే మీకు ఏమొస్తుంది? అదేదో ప్రజల భజన చేసి ప్రజలకు మంచి చేస్తే మీకు అంత ఎంతో ఇంకా మంచి పేరు వస్తుంది. అది చేయండి ముందు. కాబట్టి మీకు చెప్పేది ఒక్కటే విషయం, మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండకూడదు అనుకున్నా, వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉండకూడదు అనుకున్నా, అది మీ కలే కానీ మీ భ్రమే కానీ అది జరిగేది కాదు. ఎందుకంటే 2029లో ఉప్పెనలా అంతకంతకు 2019 కంటే అంతకు మించి ఉప్పెనలా ఉప్పొంగి మీ మిందకు దూకుతాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడేటప్పుడు స్టేజీల మీద జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని తెలియజేసుకుంటూ జై జగన్.